Hi friends, today we are discussing missing characters part 2, second part. So ఈ ప్రాబ్లమ్ ని SSC లో మనకి 2 క్వశ్చన్స్ అడుగుతా ఉంటాడు. సో ఈ ప్రాబ్లమ్స్ మనం ఎలా సాల్వ్ చేసుకోవాలో ఆల్రెడీ పార్ట్ 1 లో మనం చూసుకున్నాం. ఇప్పుడు పార్ట్ 2 సో కొంచెం డెప్త్ గా వెళ్దాం. ఈ ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. సో చూసుకున్నట్టయితే కనుక నాకు క్వశ్చన్ మార్క్ ఇక్కడ వచ్చింది, క్వశ్చన్ మార్క్ సెంటర్ లో ఉంది. అంటే ఇక్కడ నాకు 2 ఎలా వచ్చిందో నేను చూసుకోవాలి, లేదంటే డైరెక్ట్గా మనం ఈ లాస్ట్ వాల్యూస్ ఎలా వచ్చినాయో చూసుకున్నా సరిపోతుంది అనమాట. సో ఇక్కడ ప్రతిసారి మల్టిప్లై చేస్తే కనుక 5 3s are 15 ప్లస్ ఇంటూ 2 30 వస్తుంది ప్లస్ 8 అనుకుంటే ఇంటూ 1 ఇంటూ 4 4 8s are 32కి సంథింగ్ 5 యాడ్ చేస్తే 81 అయితే రాదుగా. సో ఇది మల్టిప్లికేషన్ సంబంధించింది కాదు. సో ఒకసారి కొంచెం డెప్త్గా వెళ్తే 3 స్క్వేర్ 9 ప్లస్ 5 స్క్వేర్ 25 ప్లస్ 2 స్క్వేర్ 4. If we add all these numbers, 25 plus 9, 34 plus 4 is 38. So correct గా సరిపోయింది నాకు. ఇక్కడ ఆన్సర్ 34 అని కరెక్ట్ గా వచ్చేసింది. సో అదే విధంగా ఇక్కడ చూసినట్లయితే కనుక సేమ్ వాల్యూ దాన్ని కూడా అప్లై చేసి చూడాలి. 1 స్క్వేర్ 1, 4 స్క్వేర్ 16 ప్లస్ 8 స్క్వేర్ 64. సో 64 ప్లస్ 16 80. 80 ప్లస్ 1 81. సో నాకు ఆన్సర్ ఇక్కడ కూడా ఇది సెట్ అయిపోయింది. సో కాబట్టి నా నెక్స్ట్ ఆన్సర్ చూసుకుంటే కనుక 4 స్క్వేర్ 16 ప్లస్, సో ఇక్కడ రాస్తున్నాను లేకపోతే ఇక్కడ రాస్తాను. సో 4 స్క్వేర్ 16 ప్లస్ 7 స్క్వేర్ 49 ప్లస్ సంథింగ్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 74 అవ్వాలి, నాకు 74 అవ్వాలి. సో మనం జాగ్రత్తగా చూసుకుంటే 16 ప్లస్ 14 49. సో 9 ప్లస్ 6 15. 1 ప్లస్ 5 4 ప్లస్ 1 5 ప్లస్ 1 6. సో 65 ప్లస్ x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 74. సో x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 74 మైనస్ 65. దెన్ x ఈజ్ ఈక్వల్ టు x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 9. దెన్ x ఈజ్ ఈక్వల్ టు 3. సో మై ఆన్సర్ ఈస్ 3. సో నేను ఇక్కడ సింపుల్గా 4 స్క్వేర్ 16 49 యాడ్ చేసుకుంటే 65 వస్తుందమ్మా. 65 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 74. ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 74 మైనస్ 65 9. సో ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 9. దెన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3. సో ఆన్సర్ ఈస్ 3. So here answer is 3. నెక్స్ట్ జాగ్రత్త చూస్తే సో ఇదంతా నెంబర్స్ అన్ని కూడా వెర్టికల్గా డిసెండింగ్ ఆర్డర్లో వస్తూ ఉన్నాయి. సో మనం ఏం చేద్దామంటే కింద నుంచి వెళ్దాం. 1 ఇంటూ 2 2, 2 3s are 6, 6 4s are 24. లేదంటే పైనుంచి వచ్చామనుకోండి 24 by 4, 4 6s are 6, 6 by 3 2, 2 by 2 1. Next 144 by 4 వేసాం అనుకోండి 4 3s are 12. నెక్స్ట్ ఇంకా 24 ఉంటుంది. 4 6s are 24, 36 వచ్చేసింది. సో 36 by 3 3 1s 3, 3 2s 6, 12 వచ్చింది. 12 by 2 6. So in the same way 384 by 4 is equal to 4 9s are 36, 4 6s are 24. So what's my answer is 96 is your answer. అది కరెక్ట్ కదా వెరిఫై చేద్దాం. టు వెరిఫై ఇట్ by 4 తర్వాత నెక్స్ట్ by 3 కదా. 3 3s are 9, 3 2s are 6, and that means 32. సో లాస్ట్లో బై 2 దట్ ఈస్ ఈక్వల్ టు 16. ఆన్సర్ నాకు సెట్ అయిపోయింది. సో ఈ విధంగా చేస్తాం. లేదు అంటే రివర్స్లో వెళ్తే 1 ఇంటూ 2 2, 2 3s are 6, 6 4s are 24. పై నుంచి వచ్చినప్పుడు డివైడ్ బై అంటే కింద నుంచి వెళ్తున్నప్పుడు మనం ఇంటనే చేస్తాం, ఇంటనే చేసుకుంటాం, రైట్. సో ఈ విధంగా ఆన్సర్ ఈజ్ 96. Next problem. So question mark is here. I want to find that value.
So 5 4s are 20 by 2. 2 1s, 2 2s. 5 2s are 10. Answer is 10. 7 into 6. First two rows lo ఉన్న values ను multiply చేసి by the third row. 3 1s, 3 2s. 7 2s are 14. Answer is 14. సరిపోతుంది. Next 8 into 6 by something value x is equal to 12. 6 1s, 6 2s. 2 1s, 2 4s. So what is my value? Answer is 4 is my answer. 4 is my answer. Next. Next. Fourth one. So here 41. So I want to find this value. So to find that value, first of all, I want to find how 41 is came from by using the digits 5 and 4. 5 ni 4 ni aim chesi na 41 vastundo nenu first of all identify cheyali. So 5 square 25 plus 4 square 16 is equal to 41. Likewise 8 square 64 plus 7 square 49. Answer is 113. Just like that, 9 square 81 plus 6 square 36. What is my answer is 117. So my answer is 117. But there is no 117 in the options. Answer is correct, but there is no 117 in the options. So ఇది నార్మల్గా ప్రతి ఒక్కరు ఆలోచించేది. కొంత డిఫరెంట్గా మనం ఎలా ఆలోచిద్దామంటే, డిఫరెంట్గా ఆలోచిస్తే కనుక 5 4s are 20. 20 into 2 40. 40 plus 1 41. Again also 41. 8 7 56. 56 2s are 112. 112 plus 1 113. Here answer is 113. సరిపోతుందా? సో ఈ లాజిక్ కూడా సెట్ అయిపోయింది నాకు. కాబట్టి నేను సెకండ్ ఇంకొక లాజిక్ 9 into 6 54 into 2 108 plus 1 is equal to 109. So that means my answer is either 117 or 109. Both are my answers. So అందరూ 117 ప్రతి ఒక్కరు ఆన్సర్ ఆలోచిస్తారు, కానీ 109 ఆలోచించే వాళ్ళు కొంత డిఫరెంట్గా ఉంటుంది అనమాట. సో పేపర్ ఈజీగా ఇవ్వాలనుకుంటే 117 ఇస్తాడు, అదే పేపర్ కొంచెం ఇబ్బంది ఇవ్వాలనుకుంటే, కష్టంగా ఇవ్వాలనుకుంటే 109 ఇస్తాడు ఆన్సర్లో. నెక్స్ట్ ఫస్ట్ వన్, నా క్వశ్చన్ మార్క్లో ఉన్న ఆన్సర్ ఐడెంటిఫై చేయాలి. సో ఫర్ దాట్ I want to find multiply 12 into 5 60 minus 10. First two rows multiply చేసి third row ని subtract చేస్తున్నా. That is equal to 50. 14 into 9. Okay. 14 into 9, 126 minus 16. 126 into minus 16 subtract చేస్తే 110. కరెక్ట్ సరిపోతుంది. సో జస్ట్ లైక్ దట్ 16 into 6 something minus x is equal to 84. 16 6 are 96 minus x is equal to 84. So minus x is equal to 84 minus 96. So minus x is equal to 94 minus 12. So minus minus cancel అయితే x is equal to 12 is your answer. Right? Next, మనం ఈ ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయాలో చూసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే 6th ప్రాబ్లం చూసుకున్నది కనుక, సో ఈ ప్రాబ్లం మనం చూసినట్లయితే కనుక 6th ప్రాబ్లంలో ఇవన్నీ కూడా పర్ఫెక్ట్ స్క్వేర్స్ ఉన్నాయి ఇక్కడ. నాకు ఒకసారి జాగ్రత్త చూస్తే దిస్ ఇస్ ద 144 is the perfect square of 12.
121 is the perfect square of 11. Now ఇక్కడ 132 ఉంది. It's not a perfect square. 48, it's not a perfect square. So once we multiply with 12 with 11. 11 2s are 22. 11 1s are 11 plus 2 30. 132. కరెక్ట్ సరిపోయింది. అంటే ఆ రూట్స్ చేసుకొని వచ్చిన వాల్యూస్ మల్టిప్లై చేసుకుంటున్నాడు. 64 is a root of 8 is a multiply with. చూద్దాం అదే లాజిక్ కరెక్టా కాదు ఇక్కడ నాకు ఒకసారి దీన్ని కూడా వెరిఫై చేస్తున్నాం. 64 is a root of 8. 36 is a root of square. 6 square. 36 root is 6 and 6 square is 36. 8 6 are 48. So in the same way 60 square 64 means 8 square. Multiply with 10 square 100. So multiply with 10. That is equal to your answer is 80. Is my answer. So answer is 80. Next, seventh problem. నా క్వశ్చన్ మార్క్ సెంటర్లో ఉంది అంటే ఈ చుట్టూ ఉన్న వాల్యూస్ నేమ్ ప్లేస్ 90 వస్తున్నాయి ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి. సో 7 4s are 28 minus 9 90. Next, in the same way 9 3s are 27 minus 6 is equal to 21. ఇది అవునో కాదో నెక్స్ట్ ప్రాబ్లం మనం వెరిఫై చేసినప్పుడే మనకు అర్థమవుతుంది. 8 5s are 40 minus 12 that is equal to 28. కరెక్ట్గా సరిపోయింది కాబట్టి ఆన్సర్ ఈస్ 21 is my answer. Is my answer. Right. So ఇక్కడ జాగ్రత్త చూస్తే 8 4s are 32. 16 4s are 64. Just like that 5 10s are 50 కానీ అక్కడ 40 ఉంది. 25s are 80 అంటే అక్కడ 100. 25s are 100 ఉండాలి కానీ అక్కడ 80 ఉంది అంటే మనకి క్వశ్చన్ తప్పించాడు అని ఇక్కడ మనం ఏముండాలి 4 ఉంది అనుకోండి. 10 4s are 40. 20 4s are 80. సో ఈ విధంగా ఆలోచిస్తే 10 4s are 40, 5 4s are 20 అని ఆన్సర్ ఏం పెడుతున్నాం 4 అని. చాలామంది ఇలా క్వశ్చన్ని రుద్దుకొని క్వశ్చన్ రాంగ్ ఇచ్చారని చెప్పేసి అలాగా రుద్దుకొని ఆన్సర్ 4 పెడుతున్నారు. సో అలా పెట్టకూడదు. సో జాగ్రత్తగా చూస్తే అక్కడ మనకి ఇచ్చింది 5, క్వశ్చన్ రాంగ్ అని మనం రుద్దుకోకూడదు దాన్ని. సో చేంజ్ చేసుకోకుండా అక్కడ 5 ఉంటే మన ఆన్సర్ చెప్పాలి. సో దీన్ని 16 4s are 64, 8 4s are 32 అలానే ఎందుకు ఆలోచించాలి? నేను ఒకసారి చూస్తున్నా ఇక్కడ 4 2s are 8, 8 2s are 16, 16 2s are 32, 32 2s are 64. In the same way 5 2s, 5 into 2, 5 2s are 10, 10 2s are 20, 20 2s are 40, 42s are 80. మరి లాజిక్ సరిపోయిందిగా. సో అక్కడ క్వశ్చన్ రాంగ్ ఉందని చెప్పి అలాగా దాన్ని రుద్దుకోకూడదు. సో ఇన్ ద సేమ్ వే హియర్ సపోజ్ ఇఫ్ ఇట్ ఈస్ ఎక్స్, సో అన్నిట్లాగే x into 2 is equal to 5. 2 1s to 2.5. So what is my answer is 2.5. So if it is 2.5, 2.5 2s are 5, 5 2s are 10, 10 2s are 20, 20 2s are 40. సో ఈ విధంగా చూసుకుంటే ఆన్సర్ ఏమవుతుందండి 2.5 ఈజ్ యువర్ ఆన్సర్. అంతేగాని క్వశ్చన్ రుద్దుకొని అక్కడ 4 అని ఆన్సర్ పెట్టద్దు. ఆప్షన్స్లో 4 కూడా ఉంటుంది ఆన్సర్గా. సో మనకు రాంగ్ అయ్యే ఆన్సర్స్ ఆప్షన్స్లో ఖచ్చితంగా ఉంటాయి. నెక్స్ట్ రైట్, ఇప్పుడు మనం ఇక్కడ చూసినట్లయితే కనుక 9th ప్రాబ్లంలో సో ఒక ప్రాబ్లం ఇలా ఉంది. సో దీన్ని ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 173 526 కానీ ఆ నెంబర్స్ నుంచి వచ్చిన నెంబర్ మాత్రం 24, చాలా చిన్న నెంబర్ ఉంది. ఇక్కడ కూడా చూసుకుంటే 18 చాలా చిన్న నెంబర్ ఉంది. సో మనం ఒకసారి మల్టిప్లికేషన్ చేసినా సబ్ట్రాక్ట్ చేసినా మరీ అంత చిన్న నెంబర్స్ అయితే రావు. కాబట్టి ఒకసారి చేసి చూద్దాం. ఎట్లాగా 1 + 7 + 3 11 + 5 + 2 + 6 5 + 2 7 7 + 6 13. So if you add 11 + 13
ఆన్సర్ 24. లేదంటే టోటల్గా సమ్ ఆఫ్ ద డిజిట్స్ మొత్తం యాడ్ చేసుకున్నా సరిపోతుంది. సో 1 + 7 8 + 3 11 + 5 16 + 2 18 18 + 6 24. So sum of the all the digits is equal to 24. Or else next 4 + 3 + 1 + 3 + 2 + 5 టోటల్ సమ్ చేసిన ఆన్సర్ వచ్చేస్తుంది. 4 + 3 7 + 1 8 8 + 3 8 + 3 11 11 + 2 12 13 13 + 5 18. సో ఇక్కడ సమ్ ఆఫ్ ది డిజిట్స్ 18 సరిపోతుంది. సో నెక్స్ట్ చూస్తే కనుక 2 + 5 + 3 + 4 + 7 + 1 2 + 5 7 + 3 10 + 4 14 + 7 21 + 1 23. So 10 17 18 19 20 21 22. Sorry. సో ఇక మన జాగ్రత్త చూస్తే 2 + 5 + 3 + 4 + 7 + 1. So 10 + 12 22. So 2 + 5 7 + 3 10 14 10 + 4 14 14 + 7 21 + 1 22. So answer is 22. సో ఈ విధంగా మనం ప్రాబ్లం సాల్వ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ సో ఇక్కడ 10th ప్రాబ్లం చూసినట్టయితే కనుక 10th ప్రాబ్లంలో సో మిడిల్ వాల్యూస్ పెద్ద వాల్యూస్ ఉన్నాయి. ఒకసారి ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ 7 8 are 56 9 × 7 63 likewise 12 × 5 60. So what is your answer? 60 is my answer. సో ఈ విధంగా మనం ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవచ్చు. సో ఇది మిస్సింగ్ క్యారెక్టర్స్లో పార్ట్ 2. సో పార్ట్ 2 క్వశ్చన్స్ ఇలా ఉన్నాయి. రైట్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకొని, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఫ్రెండ్స్తో షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.